దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. సంఘస్థులకు, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు అందరికీ నా ప్రభు పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాను. మేము అలాగే నా సాక్ష్యం మీరు అందరూ వింటున్నారు. దేవుడు ఆత్మ నడిపింపు ద్వారా మనందరము నడిపింపబడాలని, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇక్కడ పనిచేయాలని మనందరం ముందుగా ప్రార్థిద్దామండి. ఆల్రెడీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి చేయొద్దండి. మన మధ్యలో దేవుడు ఒక కార్యం కూడా చేసుకుని ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మనందరితో మాట్లాడడానికి ఆయన ఒక సూచక్రియ చేసి ఉన్నాడు. అది మీరు గమనించారా? ఆయన నేను సమీపంగా మీకు ఉన్నాను, ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారితో మాట్లాడుటకు నేను సిద్ధంగా ఉన్నాను. తన హృదయమును, ఆ ద్వారమును తెరిచిన ఎడల ఆయన మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఈ రాత్రి వేళ సమయంలో మీరందరూ అనుభవించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడు. దేవుడు హెచ్చరిస్తున్న మాట, నువ్వు సిద్ధపడు. సిద్ధపాటు లేని నీ జీవితం ఎన్నాళ్ళు? సిద్ధపాటు లేకుండా ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని చర్చలకు వెళ్ళినా, ఇదిగో ఎన్ని మీటింగులకు వెళ్ళినా నీకు సిద్ధపాటు లేని పక్షంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎలా మాట్లాడగలడు? నీ ఇంటిలోని కార్యం ఎలాగ చేయగలడు? పరిశుద్ధాత్మ దేవునితో ఆటలాడొద్దండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు తృణీకరించొద్దు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిద్దాం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడిని మీరు ఆహ్వానించండి, మీ హృదయాల్లోకి ఆహ్వానించండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఖచ్చితంగా దేవుని లేఖనం ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. దైవజనుల ద్వారా మీతో మాట్లాడబోతున్నాడు. మీరు సిద్ధపడమని, మిమ్మల్ని ఆచరించుటకు ఆయన కార్యం చేసి ఉన్నాడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును కాక. మేము మట్టివారమండి. దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, ఆయన యొక్క పిలుపుని బట్టి ఈ దినమున మీ ముందు నేను సాక్ష్యం చెబుతున్నానంటే కారణం నా ప్రభు, రక్షకుడైన యేసు ప్రభువారు. ఆయన లేకపోతే ఈరోజు నేను మీ ముందు ఇలాగా మాట్లాడేవాడిని కాదు. నేను ఒక వ్యర్థుడను, ఎందుకు పనికి రాని వంటి వాడను. మీ ముందు నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ ధైర్యం ఇచ్చాడంటే కారణం దేవుడు నాలోన పిరికితనం గల ఆత్మ తీసివేసి ధైర్యం కలిగిన ఆత్మ నాకు ఇచ్చాడు. దేవుడు రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు. ఎవరైతే ఆయన సమీపించి బ్రతిమలాడతారో, ఆయన్ని వేడుకుంటారో, వాళ్ళకి సమీపంగా ఉండడానికి ఇష్టపడే దేవుడండి. విడిచిపెట్టు నీ గర్వం, అహంకారం, ఈ సమస్తమును విడిచిపెట్టు. ఈ దినం సిద్ధపడు. దేవా, 2 దినములుగా నేను వచ్చిపోతున్నానే, నాకేమిటి ఆదరణ కలిగింది? నువ్వు నన్ను ఏం దర్శించావు? నాతో ఏం మాట్లాడావు? నాతో ఏం మాట్లాడాలని నువ్వు నన్ను ఈ మీటింగ్స్ తీసుకుని వచ్చావు? ఇదిగో ఈ మైక్ ద్వారా వినిపిస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి వినండి. నా దేవుడు అద్భుత కార్యములు చేయవాడు. ఆయన సజీవుడైన దేవుడు. నిన్న, నేడు, నిరంతరము, యుగ యుగములు సజీవుడైన దేవుడు అయ్యున్నాడు. ఆయన శక్తివంతుడు, సర్వోన్నతుడు. ఆయన శక్తి చాలా ప్రభావం గలది. ఆయన పరిశీలించకండి. ఆయన ప్రేమించే దేవుడు.
కళ్ళు మూయన్నమ్మా, కళ్ళు మూసి ఒక్కసారి దేవుని నామానికి పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి. కళ్ళు యొక్క కార్యమును మీ అంతరాత్మ హృదయములతో ఒక్కసారి దేవుని స్మరణకు తెచ్చు. మీ యొక్క కార్యమును ఈ దినమున ఈ సభ ద్వారా ఇగో మీ బిడ్డలతో మాట్లాడు ప్రభా, మాట్లాడు ప్రభువా. ఎవరైతే విశ్వాసం హృదయంతో వచ్చారో, విశ్వాసం లేకుండా వచ్చారో, నామకార్థ క్రైస్తవులుగా వచ్చి ఉన్నారో, క్రీస్తుని ఎరగకుండా ఎవరైతే వచ్చి ఉన్నారో మీరు దర్శించండి ప్రభువా. నీ ప్రేమను తెలియపరచండి ప్రభువా. నశించిపోతున్న దాన్ని వెదక రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి అగో ఆరోహణమై మరలా తిరిగి రానేపోతున్నాడు. దేవుని లేక నీతో స్పష్టంగా మాట్లాడలేదా? అనేక మార్లు దేవుడు నీతో మాట్లాడలేదా? నేను మరలా వచ్చి ఉన్నాను. నువ్వు సిద్ధపడ్డావా ప్రియుడా? చివరి దశలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన బ్రతుకులు, మన జీవితాలు ఎట్లా ఉండిపోతున్నాయి జ్ఞాపకం చేసుకోండి. ఈ 2 దినాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలు బట్టి నీ హృదయం ఎలా స్పందిస్తుంది? నీ అంతరాత్మలు ఏమనుకుంటున్నావు? ఇక్కడి నుంచి నా జీవితం పోయింది, ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా బ్రతుకుతాను అనుకుంటున్నావా? లేకపోతే నీకు ఇష్టసారంగా బ్రతకాలనుకుంటున్నావా? నీ నిర్ణయమే నేను బాగు చేసేది, నీ నిర్ణయమే నేను స్వస్థపరిచేది, నీ నిర్ణయమే స్థిరమైన రాజ్యంలోనికి నడిపించేది. ఒక్కసారి హృదయ తలుపులు తెరవండి. బిడ్డ సిద్ధపడు. ఆయనకు సమయం, హృదయం చోటియు, ఇది చోటియు, ఆయనకి చోటియు. దేవుడిని దర్శించున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి సమీపంగా ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఆయన దర్శించబోతున్నాడు. ఆయన ఎప్పుడైనా నువ్వు వేడుకున్నావా? పరిశుద్ధాత్మ దేవ, నాలుగు రండి, నాతో మాట్లాడండి. నువ్వు సమాధానకర్త, నువ్వు ఆదరణకర్త, నాతో మాట్లాడు. ప్రార్థించండి అందరూ. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమున నీ కార్యములు చేయడకు నీకు అందరి ద్వారా బంధకం శక్తుల నుండి విడుదల కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను ఆయన బిడ్డగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకే వందనాలు ప్రభువా. తండ్రి, సిద్ధపడు. నిర్లక్ష్యంగా ఉండకు. నీ తలంపులు వేరే ఎక్కడ పెట్టకు. ఇగో నువ్వు దేనికోసం ఆలోచించుకో. తండ్రి కోసం ఆలోచించు. పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోకి ఆహ్వానించుకో. దేవుని గృహంలో కార్యం చేయబోతున్నాడు. నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రాంతంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ప్రియ బిడ్డ, ఆయన విడిచిపెట్టుకు. దేవులకైనా ఆహ్వానించు. ఈ ప్రాంగణంలో ఆయన బహుగా సంచారం చేయుచున్నాడు. కన్నీరు విడు. అంగీకరించు. Amen. Thank you, Jesus. Thank you, Jesus. The name of Jesus. అనేక రక్షించారయ్యా. మీకే వందనాలు. ఈరోజు మీరు ఘనమైన కార్యములు చేయబోతున్నారు. మీకు వందనములు. అయ్యా, సేవకుడి యొక్క భారం
అయ్యో తండ్రి, అనేకులు రక్షించుటకు సభలు నిర్వహించినాడయ్యా. నువ్వు దీన్ని అంగీకరించినందుకు వందనాలు ప్రభువా, వందనాలు. ఈ సేవకుడు ద్వారా నీ గ్రామంలో అనేక కార్యాలు చేయించుకున్నట్టు సిద్ధముగా ఉన్నావు ప్రభువా. ఈ గ్రామంలో విడుదల కలుగుతుంది. ఈ గ్రామం క్రీస్తు కొరకు పట్టబడబోతుంది. అనేక హృదయములు తెరవబోతున్నాయి. దేవుడు ఈ రోజు ఈ గ్రామం ప్రజలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కొరకు ప్రార్థించండి. మీకే వందనాలు ప్రభువా, వందనాలు. దర్శించండి ప్రభు. పాపాల బందీలో బందీ అయిన వారు అనేక మంది ఉన్నారు ప్రభు. తాకండి ప్రభు. ఎప్పుడు బ్రహ్మ కళ్ళు మూస్తామో తెలియదేస్తయ్యా. సత్యపోతున్న ఆత్మలు ప్రభు రక్షించండి. వెలిగించండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డను వెలిగించండి ప్రభు. వెలిగించండి, వెలిగించండి ప్రభు. నీకు నేను సర్వనిస్తున్నాను ప్రభువా. మీకే ఆత్మతో 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 ప్రభు తాకండి ప్రభు, తాకండి. శరణైపోండి దేవుని ఆత్మకు శరణైపోండి. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రార్థించు ప్రార్థించు పొందుకుంటావు. నువ్వు అడుగుతూనే విడుదల, నువ్వు అడుగుపోతే విడుదల పొందుకోలేవు. నువ్వు అడుగు, ఇప్పుడే పొందుకుంటే విడుదల. ఏసునామములో విడుదల కలుగును గాక. మౌనిగా ఉంటేనే పొందుకోలేవు. మౌనిగా ఉండకు, మౌనిగా ఉండకు. హృదయమంటాడు. ఆత్మను ఆర్పుకుడి, ఆత్మను ఆర్పుకుడి. వెలిగించండి ప్రభా, విధంగా వెలిగించండి. ఇంకా ఈ భారము నాది కాదని వారు ఉన్నారు. ఈ భారము నాకెందుకని వారు ఉన్నారు ప్రభా. ఈ భారము ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ భారం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పాల్గొని ఉన్నాం. ప్రతి ఒక్కరి విడుదల కలుగును గాక. ఈ సభలో పాల్గొన్న మీరేం పెట్టుకెళ్ళలే వేస్తయ్యా. నువ్వు మాకు నుంచి నేను పెట్టుకెళ్ళలే వేస్తయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా,
మీరు దర్శించండి, ఒక్కొక్కరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు, యేసయ్యా, స్తోత్రాలు. మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగోనే తండ్రి ఈ 2 దినాలు ప్రభువా, ఇదిగోనే తండ్రి మాట్లాడమని చెప్పని ఈ కోటలను ఏర్పాటు చేసుకోలేదు ప్రభు. మీ చిత్తమే ప్రభు ఇక్కడ జరిగింది. యేసయ్యా, మనుషుల ఘనత లేదు ప్రభు ఇందులోనే. మీ నామం ఘనత ప్రభు. ఇదిగో ప్రభు, ఎవరి ఘనత లేదు ప్రభు ఇందులోనే. మీ ఘనత ప్రభు, మీ చిత్తమే జరిగించవు. యేసయ్యా, మీరు పెట్టమన్నారు ప్రభు, మీరు పెట్టావా? యేసయ్యా, ఏ ఒక్క హృదయం స్పందించిందో మీకు తెలుసు ప్రభు. ఏ హృదయంలో తండ్రి నీ మాట విత్తనమైన తండ్రి ఫలిస్తుందో మీకు తెలుస్తుంది ప్రభు. మా ప్రయాస వ్యర్థము కాదు ప్రభు, లేఖనాలు తెలియచేస్తున్నా. యేసయ్యా, ఇదిగోనా తండ్రి మా ప్రయాస వ్యర్థము కాదు ప్రభు. నా తండ్రి మీరు కార్యములు జరిగించుకునే దేవుడు. నా తండ్రి సర్వాధికారం కలిగిన దేవుడు. యేసయ్యా, ఇదిగోనే ప్రభు, ఆకాశము నీది, భూమి నీది ప్రభు. ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు. 3.5 సంవత్సరాల ప్రభు వర్షం ఆపాడు ప్రభు. ఇదిగోనే తండ్రి నీకు సమస్తము లోబడి ఉన్నది ప్రభు. ఇలాగనే తండ్రి మీ ఘనముగా జరుగుతుందంటే ప్రభా కారణం మీరేనా ప్రభు. మీకే ఘనత నా ప్రభు, మీకే ఘనతను. ఎవరైతే దర్శించారో, ఎవరైతే నీ కొరకు సిద్ధపడి ఉన్నారో ప్రభు, వారు మీరు దర్శించారు, మీకే ఉన్నారు. ఈ రాత్రి వేళ సమయంలో మీరు వారితో ఒక్కసారి మాట్లాడిన ప్రభు. ఈ మీటింగ్కు ఎందుకైతే వచ్చి ఉన్నారు, అంధకారంతో ఆత్మశక్తితో పీడించబడచ్చు, అనేక సమస్యలతో, ఇబ్బందులతో, రోదనతో, ప్రేమ లేక జీవించడం వ్యర్థమే అని నిర్ణయించుకొని ఈ బ్రతుకు ఎందుకు, ఈ నిరీక్షణ లేని బ్రతుకు ఎందుకు ప్రభు, నన్ను ఎందుకు జీవించి ఈ లోకంలో బ్రతుకు భారంతో వచ్చి ఉన్నావా? ఈరోజు యేసుని దర్శిస్తున్నాడు, నీతో మాట్లాడాలన్నారు. నీతో మాట్లాడేది మనిషి కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడని. ఈరోజు నేను పట్టుకోపోతున్నాడు ఏసయ్యా, నీతో మాట్లాడబోతున్నాడు ఏసయ్యా. సిద్ధపడి ఉన్నావా? నీ హృదయం ఖాళీ చేసుకుని ఉన్నావా? నీ యొక్క పని పట్ల భారము, ఇబ్బందులు, సర్వ వేదన పక్కన పెట్టు. ఆయన చోటికి ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన నేను దర్శించబోతున్నాడు. నీ యొక్క సమస్య అంధకారం, చీకటి అంధకారంలో నుంచి నీకు విడుదల కలుగజేయబోతున్నాడు. నిర్లక్ష్యంగా ఉండకు. ప్రభుతో మాట్లాడాలని మాత్రమే సిద్ధపడు. ఆయన యొక్క లేఖనములు నేను నిర్లక్ష్యంగా ఉండకు, అశ్రద్ధగా ఉండకు. ఇది పరిశుద్ధ రోషం కలిగిన యూదాకోత సింహం యొక్క అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుని యొక్క ఇగో నీకు నాకు కర్తవ్యము పరిశుద్ధాత్మ యొక్క మాట. ఆయన రోషం కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవా, నీకేమన్నాడు? ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ యొక్క సంచారంతో, నీ యొక్క తాకిడితో ఏసయ్యా మాతో మాట్లాడారు. నీకేమన్నాడు? ప్రతి ఒక్క బిడ్డ మీద ఏసయ్యా స్థిరపరచుకోండి, భద్రపరచుకోండి. ప్రతి హృదయమును మీ కొరకు అర్పించిన ప్రతి బిడ్డ యొక్క సమర్పించుకున్నారు ప్రభువా. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు, వెలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారు. ఈ దినము వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కాదు కానీ ప్రభుత్వం మాట్లాడడానికి మాత్రమే వచ్చి ఉన్నారు. ప్రభువా, కేవలం మీరు వారి పట్ల కార్యం జరిగించుకోండి. మీరు మాత్రమే కార్యములు జరిగించుకోవాలి. నీటిపై అగ్ని, సమస్తం వాయుమండలం, భూమి మీద, ఆకాశం మీద అధికారం ఉన్న దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. నిన్ను వెలపట్టి కొన్న దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్న
ఉన్నాడు, నువ్వు కనిపెట్టు. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, నేను సాక్ష్యం చెప్పడానికి మాత్రమే వచ్చి ఉన్నాను ప్రభు. ఈ యొక్క తాకిడి వల్ల నాతో మాట్లాడించాడు. నీకే వందనాలు అయ్యా. నేను నీ ఆధీనంలో ఉన్నావయ్యా. ఏ మాత్రము వాడను ప్రభు. తండ్రి మీరు వాడుకుంటున్నది నాన్న బట్టి మీకే వందనాలు. ఇదే ఒక తండ్రి మీ బిడ్డలతో మాట్లాడించుకోవచ్చు. ఆ సిద్ధపాటుకొని కావలసిన మాటలు మీరు చెప్పించి ఉన్నారు. మీకే వందనాలు. ప్రతి బిడ్డ సిద్ధపడవాలన్నా కృప దయచేయమని. ఇదిగో తండ్రి సాక్ష్యమును కొనసాగించకు నాకు ఆత్మపూర్ణ కృప దయచేయమని. నీ ఎక్కడ కూర్చున్న ఎవరికంటే నేను శ్రేష్ఠుడు కాదు ప్రభు. వింటున్న వారికంటే నేను శ్రేష్ఠుడు కాదు ప్రభు. నేను అల్పుడును దీనుడు ఎందుకు పనికి రాని వంటి వాడినయ్యా. నీ లేఖను చెప్పుటకైనా విప్పుటకైనా అర్హత లేని వంటి వాడిని ప్రభు. నన్ను పిలుచుకున్న పిలుపుని బట్టి మీకు వందనాలు ప్రభు. మీకే వందనాలు ప్రభు. ఈ గ్రామం నుండి పట్టుకున్నందుకు మీకు దర్శించబోతున్నందుకు మీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ మీరు దర్శించి ఆదరించి ప్రేమించమని చిన్న ప్రార్థన వేస్తున్నాను. ఆయన మాత్రమే ఘనపరచబడాలని వేడుకున్నాము పరమ తండ్రి. ఆమె ఆమె ఆమె. దేవుడు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మీతో అనేకలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మీ హృదయంలో దేవుడు స్థిరపరిచిన ఉన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్పడానికి మాత్రం వచ్చి ఉన్నానండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎందుకో ఈ రకంగా ప్రేరేపించి ముందుకు కొనసాగించాడు. ఆయనకి మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తు సైనికులుగా అంటే క్రీస్తు సైనికులను మేము దేవుని నామం అడిగి పెట్టుకున్న పేరుగానండి. ఆయన జూలై 30, 2023 ఈ కాలం నీకు నిన్న ఈరోజు కూడా సాక్ష్యం అందించి ఉన్నాను. ఆయన దర్శనము ద్వారా, స్వరము ద్వారా, లేఖనం ద్వారా ఆయన నాకు బయలుపరిచి పిలిచినప్పుడు ఆయన నేను తృణీకరించానని చెప్తున్నాను. 1 అధ్యాయం 17 నుంచి 31 వరకు వచ్చిన చదువు అనేది పరిశుద్ధాత్ముడు సంఘంతో చెప్తున్నమాట. పరిశుద్ధాత్మతో నాతో విత్ రిఫరెన్స్ అంటే కొరింథీ పత్రిక చదువు అని చెప్పలేదు, కానీ ఆయన కొరింథీ పత్రిక అంటే అంత జ్ఞానం లేని వాళ్ళం కాబట్టి ఇహలోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనమై ఉన్నది. నేను వెర్రివాడిని కాబట్టి అర్థం చేసుకోను కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట నేను తృణీకరిస్తానేమో, అర్థం కాక ఇంకోటి ఏదో మళ్ళీ ఇంకొకసారి ఇంకా కొన్నాళ్ళు ఆయనకు ఎరుగుగా ఊరి మీద తిరుగుతానేమో అని, ఆయన ప్రేమను ఇంకా ఎవరికి పంచకుండా నేను మరణానికి వెళ్ళిపోతానని దేవుడు నన్ను ప్రేమించి ప్రియకుమారుని ప్రాణాలకి ఏంటో నీకు తెలుసా, ఇంకో నేను దర్శిస్తున్నాను స్వరం పెట్టి మాట్లాడుతూ దర్శనం చూపిస్తూ 1 అధ్యాయం 17 నుంచి 31 వరకు నువ్వు చదువు అని సంఘము ఆత్మ ఇద్దరూ చెప్పారండి. ఆయన మాట నేను తిరస్కరించాను. ప్రభు నేను వెళ్ళను, ఒకవేళ నువ్వు నన్ను సేవకే పిలిస్తే, సువార్తకే పిలిస్తే నేను రాను అని చెప్పాను. దేవుడు వెంటనే దర్శించిన 2వ రోజు మాట్లాడిన మాట, ఈ దినమనే నీ ప్రాణం తీసుకుంటే ఏంటి నీ పరిస్థితి అని అడిగాడు. ఏ సైకిల్ సరెండర్ అయిపోయాడు. ఆ మాట మాట్లాడితే ఊరుకోలేదండి. ఇంత ఉదయకాలం సమయం చెప్పి ఉన్నాను, నా ఆత్మను దేవుడి దగ్గర తీసుకొని నిన్ను పరలోకంలో ఉంచాలని, నా దగ్గర ఉంచాలని అడిగినప్పుడు నాకేమీ అర్థం కాలేదు. ఆయన నేనేం ప్రశ్నించలేదు. ఆయన వేసే ప్రశ్నకి నాకు సమాధానం నా దగ్గర లేదు. నేను స్వార్థంతో నన్ను పరలోక రాజ్యంలో ఏమంటే వేస్తాడు ఆయన, వేడు కదండి. నా పాపంలో అపరాధములు నా నోటితో నేను పాపిని ఒప్పుకొని నా గత జీవితాన్ని విడిచిపెట్టి
యేసు ప్రభు రక్షకుడని, ఆయనలో నిత్య జీవం ఉందని నేను ఎరిగి నిరంతరం ఆయనతో ప్రయాణం చేస్తూ నా గురి యొద్దకు నేను పరిగెడితే, ఆయనతో నడవడానికి నేను సిద్ధపడితే ఆయన నన్ను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు కదా. స్వార్థకు నన్ను నరకంలో వద్దు పరలోకం వేస్తాడా? వేడి కదా. అంటే నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆయన. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఎవరిని శిక్షించాలని చూడలేదు, కానీ ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆ నిత్య ఆగ్ని నుంచి, నరకాగ్ని నుంచి నేను తప్పించాలని ఆయన ఎంతో ఆశపడుతూ, నిన్ను ప్రేమిస్తూ, నా ప్రియకుమారుడు, ఆ ప్రియకుమార్తె, నువ్వు ఎప్పుడు నన్ను అంగీకరిస్తావు, ఎప్పుడు నన్ను గైకొంటావు, నాతో ఎప్పుడు మాట్లాడుతావు, నా ప్రేమ నీ కొరకే కదా, నా రాజ్యం నీదే కదా. యెహోవా కుడి పార్శ్వమున కూర్చునుట నీకు ఇష్టం లేదా? ప్రియ బిడ్డ, అప్పుడు దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు కదండి. వెంటనే ఆత్మను నా శరీరంలోకి మళ్ళీ పంపించి, నువ్వు స్థిరపడు, నువ్వు చూసావుగా ఏది నరకము ఏది పరలోకము, నిన్ను ఎక్కడ ఉంచాలి నేను, నువ్వు చేసే అతిక్రమం బట్టి. నువ్వు దేవుడితో నడిస్తే అక్కడ కూడా దేవుడితోనే నడుస్తావు. లోకంతో నడిస్తే నో ఆప్షన్. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ బిడ్డను గమనించు, దేవుడు నీ కోరికలు తీర్చడానికి కాదు, నీకు అంతకన్నా విలువైన రక్షణనిచ్చి నిన్ను నిత్య జీవితంలో జీవింపజేయడానికి మాత్రమే నా తండ్రి ప్రణాళిక ఉందని నువ్వు గమనిస్తున్నావా? ప్రియ బిడ్డ, ప్రియ బంగారయ్య పాలగ్రామస్తులారా వినండి, ఇది మతము కాదు, యేసయ్య ప్రేమ. యేసయ్య ఒక్కడే దేవుడు, నిజమైన దేవుడు. ఆయనే సజీవమైన దేవుడు. త్వరలా రాబోతున్న నా యేసయ్య, సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడ్డావా లేదా? దేవుడు నాకు చూపించినప్పుడు కిందకు వచ్చి నేను ఎలా స్థిరపడాలి, వెంటనే నా పాప జీవితం, రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు సువార్త ప్రకటించాలి. సంఘాలు కడదామని కదండి, లేకపోతే ఇంకోటి ఏదో చేద్దామని రాలేదు, కానీ యేసయ్య ప్రేమను నశించిపోవచ్చున్న వారికి ప్రకటించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన సిద్ధపరిచాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఒకసారి చదువుదామండి. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదామండి. ఒకటో అధ్యాయం 17వ వచనం. బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నిన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నిన్ను పంపాను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. ఇందు విషయమే జ్ఞానం నాశనం చేయదును, వివేకము శూన్యపరచును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోకము జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం చేసి ఉన్నాడు కదా. బిడ్డ, ఈ లేఖనంలో ఇంకా 31వ వచనంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు, టైం లేదు, చాలా సమయం అయిపోయింది, నేను సమయం అయ్యగారికి అబ్జెక్ట్ చేస్తాను, ఎందుకంటే క్లుప్తంగా నా సాక్ష్యాన్ని కూడా ముగించుకుంటాను. ఈ లేఖనంతో మాట్లాడినప్పుడు దేవుడు, దేవా నేనొక్కనేనా, ఇంతమంది ఉన్నారు కదా, ఈ ప్రణాళికలో నేనే ఉన్నానా అని మళ్ళీ ప్రార్థన చేశాడు. అయినప్పటికీ నేను
షార్ట్ చేసండి. ప్రభు కొరకు అనేకులకు సువార్త ప్రకటించాలని నేను సువార్త ప్రకటించేసి ఒక క్రీస్తు సైనికులుగా ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఉన్నాను కానీ ఎవరు ఉంటారు ఎవరు లేరు, నేను ఒక్కనే కదా అన్నప్పుడు ఇక్కడ మన నతాన పాష గారు, ఇంకా సాలెం పాష గారు, కొంతమంది దైవజనులు నాకు పరిచయం ఉండడం వల్ల బ్రదర్ మనం కూడా సువార్త ప్రకటిద్దాం, మేము కూడా మీ టీంలో జాయిన్ అవుదాం అని చెప్పి ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం. ఆ దర్శనం వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచే సువార్త ప్రకటించడం ప్రారంభం చేసాం. దేవుడు ప్రేమ బట్టి ఖచ్చితంగా సువార్తని పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగానే జరిపించుకున్నాడు. అనేక ఆటంకములు వచ్చినప్పటికీ దేవుడు వాళ్ళని అక్కడ సిగ్గుపరిచాడండి, మాకు జయం ఇచ్చాడు. అనేక వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు మతం మనకు చెదకొడేస్తారని కొడేస్తారండి, కొట్టరు, వింటారు మాట. నేను చెప్తున్నాను మాట వింటారు. ప్రియ దైవజన్మ, నువ్వు కరపత్రం అయితే ఈ మాట వింటారు. నువ్వు యేసునే ప్రకటిస్తే మాట వింటారు. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటిస్తే ఈ మాట వింటారు. అనేకులు మమ్మల్ని తిరగబడిన వారు క్షమాపణ చెప్పారు. అనేకులు దైవజనులను కొట్టిన వారు సంఘములకు స్థలాలు ఇచ్చారు. అనేకులు మమ్మల్ని తిరగబడినప్పుడు అదే గ్రామంలో అనేకుల్ని దేవుడు సిగ్గుపరిచాడు, వాళ్ళతో మాట్లాడాడు, అనేక విజయాలు ఇచ్చాడు, దేవుడు ముందుకు నడిపించాడు. మన దేవుడు రోషం కలవాడండి, నిజమైన దేవుడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుడు నిజమైన దేవుడు, ఆయన శక్తివంతుడు, ప్రభావవంతుడు. మీకు తెలియదా? ఆయన రుచి చూడలేదా? మీరు అనుభవించలేదా? మీరు ఇలా సువార్త కొనసాగిస్తూ ఉంటాం. తండ్రి దర్శనం ఇచ్చావు అంటే చూడండి ఎంతమంది దర్శనం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, నన్ను ఎప్పుడైనా పేరు పెట్టి పిలిచావా ప్రభు అని అడిగా. ఒక దినమున తెల్లవారుజామున నేను మెలకువగా ఉన్నాను. కిటికీ దగ్గర నుంచి ఒక స్వరం, మీరు నేను ఎలా మాట్లాడుతాం అలాగే ఒక భీకరమైన, నా చెవులు గింగురాలు పెట్టే అంత సౌండ్. పాప మీరు ఎవరు మాట్లాడద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎవరిని డిస్టర్బ్ చేయద్దు. ఓపాధ్య నువ్వేమే విగ్రహం చేసుకొని ఉన్నావు? నీ తల్లి గర్భంలో నిన్ను ఎందుకు రూపించానో నీకు తెలియదా అని దేవుడు ఒక మాటలు మాట్లాడండి. పేరు పట్టి ఎవరు నన్ను ఎలా పిలుస్తున్నారు, ఎవరు రోడ్డు దగ్గర నుంచి ఎవరు ఆ స్వరము ఎంత క్లియర్ క్రిస్టల్గా అంటే ఎంత దాన్ని వర్ణించలేని చెప్పలేను, కానీ భీకరమైన సౌండ్, ప్రేమ, జాలి మొత్తం అన్నీ ఉన్నాయండి. ఆ సౌండ్ నేను ఎలా వర్ణించాలో ఇప్పటికీ నాకు తెలియట్లేదు. అందరికి చెప్తున్నాను కానీ అసలు ఆ యొక్క స్వరాన్ని, ఆ పేరు నాదేనా అన్న ఒక 2 సెకండ్లు అలా ఆలోచించవలసిన పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే అంత స్పష్టంగా నీ తల్లి నీ తండ్రి నేను పేరు పెట్టిన పిలవలేడేమో కానీ అంత స్పష్టంగా పిలిచాడండి. ఓపాధ్య నువ్వే విగ్రహం చేసుకుని ఉన్నావు? నీ తల్లి గర్భంలో నేను ఎందుకు రూపించాను నీకు తెలియదా అన్నాడు. రోషంతో మాట్లాడాడు అండి. ఫస్ట్ నాకు ప్రేమగా నేను లేఖనం చదువు అన్నాడు. నీకు పైకి చూపించిగో నీ పరిస్థితి, నీ దగ్గర ఎవడు ఆడ్డావు, నువ్వు చచ్చిపోతే ఇగో వస్తారు, అన్నీ బూటకమే అయిపోద్ది, గోతులో కప్పెడేస్తారు. ఏముందంటే 2వ రోజు మర్చిపోతాం. ఈడేడంటే గాలి ఎక్కడున్నారో మనకు తెలియదు, కానీ దేవుడు క్లియర్గా చూపించాడు. నీ పాపంలో అతిక్రమం బట్టి నీకు శిక్ష ఉంటుంది, కాబట్టి నువ్వు దేవుడి మార్గంలో నడిచిన ఎడల నీకు పరలోక రాజ్యం వస్తుందని, లేని ఎడల ఇదిగో నిత్యాగ్నిలో ఉంటావని దేవుడు క్లియర్గా చూపించాడు. దేవుని బిడ్డ భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు మీ దగ్గర ఉంటాడు. ఆశామాషం అనుకుంటున్నావు ఏంటి? ఏ సైతం మరి ఇలాగ ఉండదు. ఆయన రోషం కలిగిన వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. ఇక్కడ ఆయన రూపం కానీ చూపిస్తే, ఆయన యొక్క ఉగ్రతను నువ్వు తట్టుకోలేవు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనతో ఆటలాడకు, ఆయన వెంబడించు. ఎన్నడూ నీ చెయ్యి విడవకూడదని ప్రార్థించే, నీ గృహంలో నివాసం చేయాలని ప్రార్థించే, నీ ఆత్మ స్థిరపరచాలని, నీ నిత్య జీవితం ఇవ్వాలని ప్రార్థించే. మన ప్రార్థనలన్నీ రివర్స్లో ఉంటాయి. కోరికలు తీర్చాడు ప్రభువా అని చేస్తాడు కాదు, నీకేమి ఇవ్వాలో అని తెలుసు. నువ్వు చేయవలసిన ప్రార్థన వేరు,
ఈ గ్రామాన్ని ఎవరు రక్షిస్తారండి? ఈ ఇంటి పక్క వారిని ఎవరు రక్షిస్తారండి? నీకు ఒక్కడికి పరలోక రాజ్యం కావాలా? వాళ్ళకి వద్దా? ఎందుకు నీకు అంత స్వార్థము? నువ్వు ఎప్పుడైనా స్వార్థం ప్రకటించావా? యేసయ్య కొరకు నువ్వు స్థిరపడు అని చెప్పావా? నువ్వు నశించిపోతావు నీకు తెలుసా అని చెప్పావా? పరిశుద్ధాత్మదేవా మీకే వందనాలు. ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన స్వరం పెట్టి పిలిచినప్పుడు, తండ్రి నేను అవివేకుని, నువ్వు మరలే దర్శించావా, నీకు వందనాలన్నప్పుడు ఆయన క్షమాపణ చెప్పి, తండ్రి వాళ్ళు మారునాతో దర్శిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. నేను పోతే అడిగినప్పుడు నేను ఉన్నానని మళ్ళీ స్వరంతో చెప్తున్నాను. అవును తండ్రి, నా తల్లి గర్భంలో నన్ను ఎందుకు రూపించావు తండ్రి? నేను ఎరగలేకపోయాను ప్రభా. నీ యొక్క రాజ్యసేవతలో నేను పాలు భాగస్వామి అవ్వాలి కదా ప్రభా. నీ ఆజ్ఞ ఏమై ఉంది? సర్వ సృష్టికి సర్వలోకానికి సువార్త ప్రకటించి మనం చేస్తున్నావా? అది నీకు ఆజ్ఞ కాదా? సంఘంలో ప్రార్థన చేయదు, ఇంట్లో ప్రార్థన చేయదు, నువ్వేనా? సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద లేదా? ఎందుకు తప్పించి తిరుగుతున్నా? నువ్వు తప్పించుకుంటున్నావు కాబట్టి దుష్టుడికి అవకాశం ఇస్తున్నావు. నిజంగా మోకాళ్ళు లేసియా, నేను ఒక ఆత్మైనా నేను చనిపోయిన రక్షించాలి ప్రభా, నా ఇరుగు పొరుగునైనా రక్షించుకోవాలి ప్రభా. ఈ యొక్క రక్షణ మార్గము నాకు చూపించావు. నేను ధన్యుడిని అనేక నేను చూపిస్తాను ప్రభా. ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావా? నీ ప్రార్థన ఎప్పుడైనా అలా ఉందా? గమనించి నీ గుడ్ల మీద చేసుకొని చెప్పు. ఇలా చెల్లెలు దేవుడు కావాలా, ధనం కావాలా? అబద్ధం ఆడుకొని చెప్పండి. నా ఇల్లు, నా స్థలము, నా పొలము అన్నీ కావాలి మనకి. దేవుడు సెకండరీ. ఆదివారం ఇంటర్వ్యూ ఉండాలి, వెళ్ళిపోతావు. ఏంటంటే ఇంటర్వ్యూ అండి, మరి తప్పదు కదండి, చర్చి తర్వాత వచ్చేవాళ్ళని తీసుకొచ్చాను. పెళ్ళి ఉందండి, మరి పెళ్ళికి వెళ్ళాలండి, పుట్టినరోజు ఫంక్షన్స్ ఉన్నాయండి, పేరెంటర్ పిలిచారండి, సంఘం ఏముందండి, చూసుకుందామనండి. దేవుడు నీకు అది ఆప్షన్ ఇస్తే ప్రియ బిడ్డ ఫోన్లో నేను వదిలేస్తాను అంటే ఎంత ఆశపడుతున్నాడండి నిన్ను ఆయన ఎత్తుకోవాలని, ఆయన కౌగిట్లో నిన్ను భద్రపరచుకోవాలని ఆయన ఎంత ఇష్టపడుతున్నా నీకు అర్థమవుతుందా? నీకు తెలుస్తుందా? ప్రియ బిడ్డ కాబట్టి మనం టైం అయిపోతుంది. ఒకటి ముగిస్తాను. క్రీస్తు సైనికులుగా మేము ఏర్పడినప్పుడు, నేను అనుకోకుండా స్వాతంత్రం ప్రకటిస్తున్నప్పుడు అనేకులు ఏర్పడ్డారండి. దీపికా సిస్టర్ మా యొక్క క్రీస్తు సైనికురాలు, నరేష్ ఒక క్రీస్తు సైనికుడు. వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఒక కిషోర్ గారు క్రీస్తు సైనికుడు, వీళ్ళంతా హైందవులు. ఈ ఒక యవన బిడ్డ నరేష్ అని ఒక యవన బిడ్డ, ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదండి. వాళ్ళిద్దరు కూడా క్రీస్తుకు పట్టబడ్డారు. ఈయన వేరే కులస్తురాలు. ఆయన క్రీస్తు యొక్క ఉరి వేసుకున్నప్పుడు ఆయన దర్శించి మాట్లాడాడు. నరేష్ అన్న అబ్బాయి గవర్నర్ అబ్బాయి, కంచరపాలెం. బైబిల్ పట్టుకొని ఎవడైనా వీధులైతే మరి శతకు కూడా బైబిల్ చింపేసేవాడు. కొంతమంది రౌడీ షీటర్ పేర్లు ఉంటాయి, వాళ్ళు చెప్తాను, నాకు బాగా తెలుసు. వాళ్ళందరితో బాగా తిరుగుతున్న బ్యాచ్లో ఒక అబ్బాయి. ఎందుకంటే మేము మీడియా ఫీల్డ్లో చేసామంటే అందరు పోలీసులు ఎలా చేస్తే రౌడీ షీటర్ అందరూ మాకు ఆటోమేటిక్గా తెలుసండి. రాజకీయ నాయకులు అందరితో బాగా పరిచయాలు ఉంటాయి. అలాగే ఆ అబ్బాయి రౌడీ దీంట్లో సంథింగ్ గట్టిగా ఉంటారు. ఆ ఏరియా అంటే మంచి రౌడీస్. అంటే వాడు ఒక స్త్రీ ద్వారా పట్టబడ్డాడు. తెలుసా మీకు? ఒక ఆవిడ సంఘానికి వెళ్తుంటే, నువ్వు మా పరువు తీస్తున్నావు, నా కులం పరువు తీస్తున్నావు, మా జాతి పరువు తీస్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావే చర్చికి అని అడిగి ఎగతాళి చేసి చున్నీ లాగి బైబిల్ తీసుకుని చింపి ముందే ఎగతాళి చేసిన ఒక వ్యక్తి. ఆయన దినం రాలేదు, కానీ ఇప్పుడు దేవుడు ఎంతో ఆశీర్వదించాడు అబ్బాయిని. దేవుడి కొరకు ఆడబడుతున్నాడు. అనేక మంది ఆయన యొక్క ఈ గ్రామంకి వచ్చి ఉన్నాడు. సువార్త ప్రకటించి ఒకసారి ఈ గ్రామంకి వచ్చి ఉన్నాడు. మాల వేశాడు, చాలా మాల వేశాడు, చాలా దగ్గర తిరిగాడు. ఏసైకి పట్టబడ్డాడు. ప్రతిదినము కూడా మేము అప్పటి నుంచి 6:30 నుంచి 5:30 నుంచి 6:30 వరకు ప్రతి జూమ్ మీటింగ్ జరుగుతుందండి. క్రిస్టియన్కి జూమ్ మీటింగ్ ఉంటుంది. అందరూ అనేకలు అందరం పాల్గొని ప్రతిదినము ప్రార్థన, స్తుతి, ఆరాధన, వాక్యము ప్రతిరోజుకి ఒకరు షేర్ చేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ అలాగా మా యొక్క టీం కొనసాగుతూ ఉంది. ఒక ఈవిడ హిందువురాలు మారింది, ఆయన హిందువుడు మారాడు.
ఆయన సాక్ష్యం కూడా చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన భయంకరమైన హిందుత్వం క్రైస్తవులను ఎంటలు పెట్టి కొట్టే వ్యక్తి. ఆయన దేవుడికి పట్టబడ్డాడు. దేవుడి ప్రేమ తెలుసుకున్నాడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. ఎవరు బిడ్డ తెలుసుకున్నాడు. బాప్తీసం తీసుకున్నాడు. మొన్న ఈస్టర్కి నేను బాప్తీసం తీసుకుని దేవుడిని నమ్మానన్న నాకు ఫొటోస్ పెట్టాడు. నా యొక్క బర్త్డే అన్న ఈరోజు అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నీ బర్త్డే అంటే నువ్వు రక్షణ పొందిన ఎవరు తెలుసండి? నువ్వు రక్షణ పొందిన డేట్ చెప్పండి ఎవరైనా. నువ్వు రక్షణ పొందిన డేట్ ఉందా? అదే నీ జన్మదినం. మనం చనిపోయి క్రీస్తు యందు మళ్ళా బ్రతికి ఉన్నాము. అదే రక్షణ దినం. ఎంతమంది తెలుసు? నా బర్త్డే తెలుసు, అన్ని మ్యారేజ్ అన్నీ ఉంటాయి. నీ రక్షణ దినం మాత్రం ఎవరికి గుర్తున్నాయి? చాలామంది గుర్తుంది నాకు తెలిసి. అదే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన దినము. గుర్తుపెట్టుకో. ఆ రోజు నువ్వు జన్మించావు కాబట్టే నీకు పరలోకం దొరుకుతుంది. నువ్వు నిజంగా భూమి మీద జన్మించావు కదా, అది కాదు. నీకు మరణాన్ని తీసుకెళ్ళే దినమే అది. నీ మరణానికి పాత్రం చేయగల దినం స్టార్టింగ్ దినం అది. నీకు ఎండింగ్ దినం ఇచ్చేస్తుంది. కానీ రక్షణ పొందిన దినము నీకు ఎన్నడను మరణం ఇవ్వని దినం అది. గుర్తుపెట్టుకో. ఈ రకంగా మేము ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. నా కాడిమోయేవాడ లెగిచి ప్రార్థించు అంటాడు నా దేవుడు. ఉదయకాల సమయంలో దేవుడు నాతో అనేక మార్లు మాట్లాడుతూ ఉంటాడు. నా కాడిమోయేవాడ లెగిచి ప్రార్థించు అంటాడు నా దేవుడు. ఎంతో శక్తితో ఆయన నన్ను వాడుకోవాలని, ఎందుకు పనికిరాని అంటే వాటి నన్ను ఆయన వాడుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రియ బిడ్డ, నీ కొరకు మీ కొరకు దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు మిమ్మల్ని వాడుకోవాలని, ఆయన కృపకు పాత్రలు చేయాలని, అనేక జనం మధ్య మిమ్మల్ని వాడుకోవాలని, గణపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు గమనిస్తున్నావా లేదా? ఎప్పుడు నీ ఇంట్లో ఉన్న కోరికలైనా, ఇంట్లో తలంపులైనా, లోకానుసారమైన ఆలోచనలైనా, ఏది సంపాదించుకుందామని నువ్వు చూస్తున్నావా? అనేకులైతే ఏమి తిందుమా, ఏం ధరించుకుందామా, ఏం తాగుదామని చూస్తారు. వాళ్ళ వల్ల మీరు ఉండొద్దని చెప్తున్నాడు కదా. మీకు ఏం కావాలో దేవుడు తెలుసు అని చెప్తున్నాడు కదా. లేఖనం మీరు చదువుతున్నారు కదా. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? బైబిల్ చదవవా? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు మాత్రమే ధన్యుడు. ఉన్నవాళ్ళు కాదు. ఖచ్చితంగా చెప్తున్నాడు కాదు. నీ దొంగ ప్రార్థనలో, నువ్వు ప్రార్థనలో దొంగ ప్రార్థనలో బైబిల్ చదవు కానీ ప్రార్థన చేస్తావా? నీ అవసరానికి బైబిల్ దేవుడి ముందు మోకాలు వేస్తావా? బైబిల్ గ్రంథం చదువుతున్నావా? జీవ గ్రంథంలో ఏముందో నీకు తెలుసా? వేషధారికలుగా ఉండొద్దండి. ఆయన అక్కడ సమీపంగా ఉంది. అనేకులు దేవుడు కడవరి దినాలు అనేకులపై దేవుడిని ఆత్మ కుమ్మరిస్తాడంట. నీకు అర్థం కావట్లేదు. నాలంటాడు బయటకు వచ్చి ఈ యొక్క మాటలు మాట్లాడుతానంటే 1 సంవత్సరంలో దేవుడు నీ స్థాయిలో మాట్లాడిస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదా? పరిశుద్ధాత్మ దేవుడి శక్తితో నడిపించబడుతున్నావు. అర్థం కావట్లేదా? కడవరి దినాల్లో నువ్వు ఉన్నావని. ఏంటి నీ నిర్లక్ష్యం? ఏంటి నీ ధీమా? గ్యారంటీ లేని జీవితం. ఈ దినమే నీది, రేపు నీది కాదు. గుర్తుపెట్టుకో ప్రియ బిడ్డ. దేవుడు నా ఆత్మను తీసుకెళ్ళి చూపించినప్పుడు నాకు అర్థమైంది. తండ్రి థ్యాంక్ యూ, నన్ను క్షమించి మళ్ళీ కింద పంపించావు. అక్కడే కానీ ఉంచేస్తే నేను ఎక్కడికి వెళ్తాను నాకే తెలియదు. కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇచ్చావు ప్రభువా, నేను మారాలని ఒక ఛాన్స్ ఇచ్చావు ప్రభువా, వందనాలు అని చెప్పాను. అలా ముందు కొనసాగిస్తున్నప్పుడు దేవుడి శక్తితో అనేకమైన గ్రామంలో బలంగా వాడబడుతూ క్రీస్తు సైనికులుగా దేవుని ఆత్మతో అండి. మేము కాదు, దేవుని ఆత్మ ద్వారా మాత్రం మేము ఆడుతున్నాం. సువార్త ప్రకటించాలని ముందుగా గ్రామం దర్శించే, గ్రామం కోసం ప్రార్థన చేసి ఉపవాస దినములు ఉండి ఆ గ్రామానికి మేము సువార్త ప్రకటించడానికి వెళ్తామండి. మేము ఏదో స్పాట్లో నిర్ణయం తీసుకుని వెంటనే వెళ్ళాం. దానికోసం ఉపవాస ప్రార్థన నుండి ఆయన్ని అడిగి, ఆయన చిత్తమైతేనే మేము ఆ గ్రామానికి వెళ్తాం. ముందుగా ఆయన అడుగుతాం. మేమేమి బిల్డప్ల కోసం సువార్తలు ప్రకటించట్లేదండి. కడవరి దినాల్లో యేసు ప్రభు ఒక రక్షణ సువార్తను అందరికీ అందాలన్న విషయం కోసం మాత్రం మేము సువార్త ప్రకటిస్తున్నాం. కానీ మా యొక్క బిల్డప్ బయటకు కనిపించుకోవాలని కాదు, మిమ్మల్ని మేము గనపరచుకోవాలని కాదు, యేసయ్యను మాత్రం ప్రకటించాలని, ఆయన ప్రేమను మాత్రం ప్రకటించాలని ఆశపడుతున్నాం. అనే గ్రామాల్లో వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడంటే, దయ్యమును వదిలించుటకు అధికారం మాకు ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఎంతగానో గనపరుచుకున్నాడు. దయ్యములతో పీడించబడుతున్న వారు మేము ప్రార్థించగా, ఓ దేవుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా
ఆ దయ్యములు లెగిచి వాళ్ళ పేర్లు చెప్పి కూడా వెళ్ళిపోతున్నాయండి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మేము ప్రదర్శించి మీకు గొప్ప కాదు, కానీ అన్నీ ఉన్నాయి. దేవుడు ఎంతగా వాడుకుంటాడు నీకు తెలుసా? నువ్వు సిద్ధపడితే అద్భుతాలు చేయగలవు, నువ్వే చేయగలవు. పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అని నువ్వు రావు, నువ్వే పక్కింటి వాళ్ళకి అందరికి లక్ష్యం చెప్పేసి నువ్వే అద్భుతాలు చేసేస్తావు. దైవజనుడు ఒకడే అద్భుతాలు చేయడండి, యేసుప్రభుతో ఉన్న ప్రతి ఒక్కడు చేస్తాడు. యేసుప్రభు చెప్పలేదా? సిద్ధపడు, నిర్లక్ష్యంగా ఉండకు. ఈ బ్రతికెంత, మన బ్రతికెంత అండి? ఎందుకంటే మనకి బిల్డప్లు ఎందుకు? చనిపోతే ఎందుకు కూడా ఎవడో పట్టించుకోండి, అలా పెట్టేసి వచ్చేస్తారు అందరూ. ఎందుకు నీ గర్వం, ఎందుకు నీ అహంకారం? దేవుడు సమీపంగా ఉండ ఎందుకు వెతకట్లేదు నువ్వు? ప్రియ బిడ్డ, ఒకసారి ఆలోచించు. క్రీస్తు సైనికులకి ఈ దర్శనం ద్వారా ముందుకు మేము కొనసాగుతున్నామండి. అనేకమైన టీం ఉన్నారు మా దగ్గర, మేము అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా అనేకమైన సాక్ష్యం మీకు ఎందుకు వినిపిస్తున్నామంటే అందరూ కూడా సాక్ష్యం కలిగిన వారే. నాకు ఒక సాక్ష్యం, ఒక దర్శనం ఉంది. నీకు సాక్ష్యం ఏంటి ఈరోజు గమనించు. నాకు సాక్ష్యం ఉంది. యేసయ్య నన్ను పట్టుకున్నాడు, యేసయ్య నాకు లేఖనం ఇచ్చాడు, జీవగ్రంథం నుంచి నన్ను ఎత్తి పట్టుకుని ఆయన లేపి మీ ముందు నిలబెట్టాడు. నాకు ఒక సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యం ఈరోజు ఏంటి? యేసయ్య నీ పట్ల యేసయ్య ప్రణాళిక ఏమై ఉంది? నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడు నువ్వే నీ తలంపులు, నీ కోరికలు, ఆశలు ఇవే, కానీ నేనేమై ఉన్నాను, నీ చిత్తంలో నేను ఏమై ఉన్నాను? పరిశుద్ధాత్మదేవ నాకు తెలియపరచండి అడగండి. ఎందుకంటే ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుకున్నాను నేను నమ్ముచున్నానండి. ఎందుకంటే కడవర దినాల్లో నశించిపోవచ్చిన వరకు సువార్త ముఖ్యంగా ప్రకటించాలి అన్న ఒక ఉద్దేశంతో మరి పరిశుద్ధాత్మ నన్నే ఎందుకు అనుకున్నాను నాకైతే తెలియదు, కానీ అనేక మార్లు నాతో మాట్లాడుతుంది. అనేకులకు స్వస్థత ప్రార్థన చేస్తే స్వస్థత విడుదల కలుగుతున్నాయి. అంటే ఆలోచి మళ్ళీ మాకు సాక్షి చెప్తున్నప్పుడు ఆయనకే మహిమ కలుగుగాక. దయ్యముల మీద అధికారం ఇచ్చిన దేవుడు ప్రార్థించగా వాటి పేరు చెప్పి గజగజలాడుతూ వణుకు పారిపోతున్నాడు. యేసే నామం అంత శక్తి నువ్వు చేయగలవు. యేసే ఆత్మతో నువ్వు నడిపించబడుతుంది, నువ్వు చేయగలవు. ఉదయం సాయంకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరూ పరిశీలించడానికి కార్యం చేసి ఉన్నాడు. అవిశ్వాసంగా ఉండకు, దేవునితో మాట్లాడడానికి ఎల్లవెల్ల సిద్ధపడు. మా కొరకు, మా సువార్తల కొరకు ప్రార్థన చేయండి. విశాఖపట్నం పట్టణంలో ఉంటాం. అనేక గ్రామంలోకి వెళ్ళి అనేక జనాలను అట్లా మీరు సువార్తను ప్రకటించాలని మీరు బలంగా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ దినము దేవుడిని దర్శించబోతున్నాడు కనుక ఆత్మపూర్ణలే సిద్ధపాడుతూ ఉండండి. లోకమును కాదు కానీ దేవుని పట్టుకొని మీరు ఆయన వెంబడించితే మీకు అనేకమైన దర్శనం, అద్భుత కార్యం నువ్వు చేయగలవు. అనేకమైన సాక్ష్యములు కలిగి ఉంటావు. ప్రియ బిడ్డ, యేసు నామమున ఈ యొక్క చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు ఇవ్వదండి. అల్పనము దీనులను ఎందుకు పనికిరానివంటి వాడినాను. నన్ను నిలవబెట్టుకొని మాట్లాడించుకున్నందుకు, సాక్ష్యం చెప్పుటకు ఇచ్చిన ఈ శక్తిని బట్టి మీకు మాత్రమే వందనాలు ప్రభువా. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగా. కానీ ఇచ్చిన ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని అర్పిస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మన మధ్యన ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు లేదో, ఇందా చాలా వర్షం పడిపోద్ది అనుకుంది, మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. ఏమండి, సేవకులు ఇక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు చంద్రుడు కనిపించలేదు అప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. కాబట్టి అందరం లేచి నిల్చుందాం. ఒక పల్ల విచారణతో స్తుతి ఆరాధన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి రాజేష్ బ్రదర్ వచ్చి మరి స్తుతి ఆరాధనలు నడిపించవలసిందిగా బ్రదర్ని ఆహ్వానిస్తున్నాం. అందరు కళ్ళు మూసుకుందాం, అందరూ లేచి నిల్చుందాం. మన మధ్యన దేవాది దేవుడు పరిశుద్ధుడైనటువంటి